హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇదైతే సేల్కి వచ్చాయన్నమాట. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ వస్తాయి అన్నమాట. లైక్ ఇండివిజువల్ ఫ్లాట్స్ సైడ్ బై సైడ్ ఉంటాయి. స్టైర్ కేస్ అటువైపు ఇటువైపు ఉంటాయి. లైక్ ఇండివిజువల్ ఫ్లాట్స్ లాగా ఉంటాయి. టోటల్గా 10 ఫ్లాట్స్. ఇది 10 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ అనమాట. ఈచ్ ఫ్లోర్ అయితే 2 ఫ్లాట్స్ ఉంటాయి. ఇదంతా మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి హాల్ ఇలా వస్తుందన్నమాట. రోడ్ అయితే వెస్ట్ ఫేసింగ్ రోడ్ అండి. ఫ్లోర్స్ వచ్చేసేపటికి ఈస్ట్ ఫేసింగ్ అవుతాయి అన్నమాట. రోడ్ అయితే వెస్ట్ ఫేసింగ్ రోడ్డు, సింగిల్ కార్ పార్కింగ్ వస్తుంది. అండ్ 2 ఫ్లాట్స్ కూడా సేమ్ డైమెన్షన్స్తో ఉంటాయి. టోటల్ వచ్చేసేపాటికి 1930 SFT 1930 అనమాట. 1930 SFT టోటలు 56 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది ఒక్కొక్క ఫ్లోర్కి. టోటల్గా 10 ఫ్లాట్స్ అనమాట ఇవి. అండ్ 1420 ప్లింత్ వస్తుంది విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. ఇది నేను చూపించేది అయితే మోడల్ ఫ్లాట్ అండి. యాజ్ టీజ్గా అయితే ఇలా చేసిస్తారు. కబోర్డ్స్ మీరు చేయించుకుంటానంటే, కస్టమర్ చేయించుకుంటానంటే చాయిస్కి ఇస్తారనమాట. వీళ్ళు చేయించడం అయితే ఇలా చేయిస్తారు. ఫ్లాట్ అయితే చాలా బాగుంది, చాలా స్పేషియస్గా వచ్చింది. 1420 ప్లింత్ వచ్చిందనమాట. కారిడార్ కాకుండా 1420 అయితే ప్లింత్ వచ్చింది. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది. ఇది ఇక్కడేమో టీవీ క్యాబినెట్ ఇచ్చారు ఇక్కడ. అలాగే బయట వైపు చూసుకుంటే ఇది కారిడారు. సీలింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది మోడల్ ఫ్లాట్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మోడల్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను. 2 monthsలో హ్యాండ్ ఓవర్ చేసేస్తారు బిల్డింగు. లైక్ ఇది కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ కాదు, కిచెన్లోనే దేవుడి మందిరం కూడా కిచెన్లో ఇచ్చారు. మోడ్యులర్ కిచెన్ అయితే వచ్చింది. ఇది కిచెన్లోంచి బయటకు వస్తే మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. డైనింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. డైనింగ్ ఏరియా దగ్గరే అలాగే ఒక వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ యూపీవీసీ డోర్ అయితే ఇచ్చారు వాష్ ఏరియాకి. ఇది యూపీవీసీ డోర్ అనమాట. వాష్ ఏరియాకి స్లైడింగ్ డోర్ ఇచ్చారు. కిచెన్ నుంచి బయటకు వస్తే డైనింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఇది డైనింగ్ ఏరియా. అలాగే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా కబోర్డ్స్ అన్ని రెడీ అయిపోయినాయి విత్ అటాచ్డ్ టాయిలెట్తో. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా వస్తుంది. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూము. ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. రోడ్డు కూడా 40 feet రోడ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. 2x4 విట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూము. అండ్ అలాగే బిసైడ్ సెకండ్ బెడ్రూమ్ వచ్చింది. సెకండ్ బెడ్రూమ్కి బాల్కనీ వచ్చింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కిందకి వస్తుంది. దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంది. అండ్ బాల్కనీకి యూపీవీసీ స్లైడింగ్ డోర్ అయితే ఇచ్చారు. ఇది బాల్కనీ వస్తుంది అనమాట. ఇదంతా బాల్కనీ. థర్డ్ బెడ్రూమ్ చూద్దాము. కబోర్డ్స్ అయితే స్లైడింగ్ కబోర్డ్స్ ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్లో. అండ్ థర్డ్ బెడ్రూమ్ ఇది. థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది విత్ అటాచ్డ్ టాయిలెట్తో. కబోర్డ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇది థర్డ్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్. ఓవరాల్గా అయితే 1930 SFT టోటలు, 1930 SFT టోటలు, 1420 ప్లింత్ వస్తుంది. 56 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది ప్రతి ఫ్లాట్కి. అండ్ ప్రైస్ వచ్చేసేపటికి పర్ స్క్వేర్ ఫీటు 5000 చెప్తున్నారండి.
అంటే 96 lakhs అవుతుంది, 96.5 అవుతుంది అనమాట. 96,50,000 అవుతుంది ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ ఇదైతే కానూరు లొకేషన్లో ఉంది. అండ్ ఫ్లోర్స్ వచ్చేసేపటికి ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి, టోటల్గా 10 ఫ్లాట్స్. రోడ్ వచ్చేపటికి వెస్ట్ ఫేసింగ్ రోడ్ అవుతుంది. ఫ్లాట్ వచ్చేసేపటికి ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది, ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ అయితే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, కాంటాక్ట్ చేయండి. కస్టమర్ చాయిస్ కూడా ఉంది, మీరు కూడా కబోర్డ్స్ అయితే మీకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. అన్ని ఫ్లాట్స్ అయితే కబోర్డ్స్ ఇంకా చేయించలేదు. సో ఇదండి ఓవరాల్గా ఫ్లాట్ అయితే, 3 బెడ్రూమ్ ఫ్లాటు. థ్యాంక్ యూ.